నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేతా గంగాధర్. ఆంధ్రప్రదేశ్ పేరుకే పరిపాలన అన్నట్టుగా మారిపోయింది. అటు పాలిటిక్స్ అయితే మరోవైపు ప్రజల భూములపై చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సో ఇవన్నిటికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చాలా రోజుల తర్వాత. సార్ చెప్పండి, అమరావతి అంటేనే చాలా వరకు మీరు స్పెషల్ గా భావిస్తారు. అలాంటి అమరావతి పట్ల రైతుల భూములను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం లాక్కోవడం లాంటివి చేయడం వరకు చాలా వరకు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. సో దీని పట్ల అసలు ప్రజలకు భూములు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందా, అసలు వస్తాయా? ఈరోజు అమరావతిని గురించి మనం మాట్లాడుకుంటే, అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం కార్డు లాంటిది. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు డబ్బులు తీసుకునే ఒక ఏటీఎం కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుందో, అమరావతి అనేటువంటిది ఒక ఏటీఎం కార్డు. అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థది. అది రాజధాని చెప్పేదానికన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్పడం అనేటువంటిది సముచితమైనటువంటి పేరు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏటీఎం అనేదానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజధానిలో సచివాలయాలు కట్టాడు. ఇక్కడి నుంచి పొంగనే యాక్చువల్గా ఇక్కడ 10 సంవత్సరాలు రాజధాని మనకుంది హైదరాబాద్. ఈ 10 సంవత్సరాల రాజధానిని హడావుడిగా వదిలేసి విజయవాడకి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2014లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు విజయవాడ రాజధానిగా మనం పరిపాలన కొనసాగిద్దాం అనేటువంటి ఒక మాట తీర్మానం అసెంబ్లీలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆడికి వెళ్ళిపోయి హడావుడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనేటువంటిది అది ఒక పెద్ద కథ, అదొక పెద్ద స్టోరీ. ఈయన ఓటుకు కేసులో కేసీఆర్ తనడం వల్ల ఎగిరిపోయాడు పడ్డాడు. ఇంక మనం దాని గురించి ప్రస్తావించడం కూడా వేస్ట్. సరే, పోయిన తర్వాత సరే ఎక్కడో ఉండేటువంటి ఆ భవనాలను ఉపయోగించుకుని పర్మనెంట్గా ఒక భవనం కట్టుకుని దాంట్లో పరిపాలన సాగించడం అనేటువంటిది నైజం. టెంపరీగా ఆల్రెడీ ఉన్నాయి కదా భవనాలు, విజయవాడలో చాలా ఉన్నాయి భవనాలు. ఆ భవనాలు అన్నింటి కూడా టెంపరీగా ఉపయోగించుకుని కట్టుకోవచ్చు. కానీ టెంపరీ సచివాలయం, టెంపరీ అసెంబ్లీ, టెంపరీ కోర్టు, హైకోర్టు అని టెంపరీ అని పేరు పెట్టి బిల్డింగ్ని కట్టాడు. బిల్డింగ్ని కట్టేటప్పుడు 3,400 రూపాయలు స్క్వేర్ ఫీట్తో ఎస్టిమేషన్ వేశారు. మీరు సచివాలయం టెంపరీ బిల్డింగ్స్ మీరు పోయి చూసారంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది విన్న తర్వాత మీరు పోయి చూడండి ఒకసారి. కావాల్సి ఉంటే మన హిట్ టీవీ తరపున తీసుకుపోయి కెమెరాలు ఎత్తుకుపోయి చూడండి ఒకసారి. ఎంత దారుణమో, ఎంత దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అర్థమైపోతుంది. అంటే టెంపరీగా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? టెంపరీ అంటే అది టెంపరీ కాదు మేడం, పర్మనెంట్ పక్కా స్ట్రక్చర్. ఇట్స్ నాట్ రిమూవబుల్. టెంపరీ అంటే మనం ఏం చేస్తాం, రేకులతో ఒక షెడ్ వేసుకొని లేకపోతే బోల్ట్ నెట్ ఎత్తేసుకొని టెంపరీగా మళ్ళీ ఎత్తి వేరే దగ్గర వేసుకోవడానికి టెంపరీ. ఇట్స్ నాట్ టెంపరీ. ఎట్ట పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలో ఫౌండేషన్ వేసాడు, స్ట్రక్చర్ లేపాడు, స్లాబ్లు వేసాడు, దానికి కావాల్సిన హంగులన్నీ చేశాడు, దాన్ని పర్మనెంట్ అంటున్నాడు, టెంపరీ అంటున్నాడు. ఈ టెంపరీకి స్టార్ట్ చేసింది 3,400 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఎస్టిమేషన్ వేసి ఈ బిల్డింగ్స్ ముగించే కాలికి 19,800-900 ఇంచుమించుగా అరౌండ్ 19,000 స్క్వేర్ ఫీట్కి వేసాడు. ఒక టెంపరీ స్ట్రక్చర్కి ఇప్పుడు మీరు పోయి చూసారంటే అది 19,000 ఇది స్క్వేర్ ఫీట్ చేస్తుందా? ఇంకొకటి భయంకరమైనటువంటి అక్కడ ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు భూమి కూడా ఫ్రీ, భూమితో సంబంధం లే. భూమి ఆల్రెడీ పూలింగ్లో తీసుకున్న భూమే కదా, ప్రభుత్వ భూమే కదా. మీకేది 19,000 అయింది భూమికి కాకుండా స్ట్రక్చర్కి మాత్రమే 19,000 రూపాయలు కట్టిన ఏకైక వీరుడు చంద్రబాబు నాయుడు. అంటే దీన్ని బట్టి ఎంత లూటీ జరిగిందో, ఎన్ని కోట్ల లూటీ జరిగిందో మీరు ఒకసారి గమనించాలి, ఆలోచించాలి. ఇప్పుడు అదేవిధంగా అదే విధంగానే ఇప్పుడు టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4 GID టవర్స్ 4 టవర్స్ జరుగుతున్నాయి. ఈ 4 టవర్స్లో కూడా ఇంచుమించుగా 10,000కి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 20,000కి వచ్చున్నది. ఇంకెంత పడవో తెలియదు. ఏది అద్దాలు బిగియడం కోసం 4,900 కోట్లు, అద్దాలు బిగియడం కోసం, అద్దాలకి ఎలివేషన్లో అద్దాలకి 4,900 కోట్లు. అసలు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక బిల్డింగ్కి ఏమేం కట్టాలా, ఫౌండేషన్ ఏమి వేయాలా, స్ట్రక్చర్ ఏమి వేయాలా, ఇంటీరియర్ ఏం చేయాలా, అవుటర్లో ఎలివేషన్ ఏం చేయాలా అనేటువంటి అన్నీ కూడా మొత్తంగా డిజైన్ చేసుకొని వాటి కాస్ట్లు లెక్కేసుకొని వాటిని తీసుకొచ్చి స్క్వేర్ ఫీట్కి ఎంత అని చెప్పి అనేది డివైడ్ చేసేది ఇంజనీరింగ్ పరిభాషలో ఆనవాయితీ. కానీ చంద్రబాబు పరిభాషలో ఏందో అర్థం కాదు. ఫస్ట్ బిల్డింగ్ ఎస్టిమేషన్ 10,000 అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ అద్దాలు తీసుకొచ్చాడు దానికి ఒకటి, ఆ తర్వాత ఎలివేటర్స్ ఎలివేటర్స్ సపరేటు, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి లైట్లకి సపరేటు, ఆ తర్వాత ఫాల్ సీలింగ్కి సపరేటు,
ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ కేబుల్స్కి వాటికి సపరేటు. ఇవంతా ఈ టైప్ ఆఫ్ ఎస్టిమేషన్ ఏంది? ఇది ఎక్కడికి నిలుస్తుంది? 25,000 పోతుందా, 30,000 పోతుందా, 40,000 పోతుందా స్క్వేర్ ఫీట్? తెలియని విషయం. ఇంకొకటి ఆడ బేసిక్ మనం చూడాలి. ఇదే ఏరియాలో, ఇదే అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విధులు నిర్వహించేటువంటి అధికారుల కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం సపరేట్గా ఒక బిల్డింగ్స్ కడతా ఉంది, వాళ్ళ క్వార్టర్స్. దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్లో ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ ఎంత అంటే 4,500, 4,600 స్క్వేర్ ఫీట్కి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సిపిడబ్ల్యూడి చేసేటువంటి వర్క్కి 4,600, 4,700 ఉంటే చంద్రబాబు నాయుడు చేసేటువంటి వాటికి ఇప్పటికే 20,000-23,000 దాటింది. బుర్జ్ ఖలీఫా కన్నా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అదేమంటే ముందర ఏదో ఒక పదం ట్యాగ్ తగిలిచ్చున్నారు. ఆ ట్యాగ్ కోసం అని చెప్పని ఇంత కాస్ట్ పెంచుతుంది. ఎందుకు అవుతుందో ఏందో అర్థమే కాని పరిస్థితి. ఇది లూటి. ఇది ఎంత దౌర్భాగ్యమైన లూటి అంటే అంత లూటి. ఇప్పుడు చూడండి, మన ఎంపీలే మన పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగారు ఒక మంత్రిని. అయ్యా, కిలోమీటర్కి మీరు చాలా రోడ్లు, రాష్ట్రం అంతా దేశం అంతా కూడా రోడ్లు చేస్తున్నారు కదా, మీరు కిలోమీటర్కి ఒక రోడ్డుకి ఎంత కాస్ట్ అవుతుంది ఎన్హెచ్ఏ అథారిటీస్ ప్రకారం, ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం. ఇప్పుడు మామూలుగా ఎన్హెచ్లు ఉన్నాయి కదా, వాటి ప్రకారం అంటే కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటంటే 20 నుంచి 23-24 కోట్లు అవుతుంది ఒక కిలోమీటర్కి. 24 కోట్లు అవుతుంది. ఇంకా బాగా కడితే 25 కోట్లు, ఇంకో 20-30 కోట్లు వేసుకోండి. చంద్రబాబు నాయుడు స్పెషల్ మెటీరియల్ వేసేస్తాడు కదా, నారావారిపల్లిలో తయారు చేసిన మెటీరియల్ వేసేస్తారు కదా, అది 30-35 కోట్లు వేసుకోండి. కానీ ఈ రోజు ఇక్కడ ఎంత పోతుంది? 160 కోట్లు, 170 కోట్లు ఒక కిలోమీటర్కి స్పెండ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఏం దౌర్భాగ్యం ఇది? నేను ఇంజనీరింగ్ చదువుకున్నా. నా అనుభవం ప్రకారం, నేను చదువుకున్న దాని ప్రకారం, నేను చేసేటువంటి కాంట్రాక్ట్స్ ప్రకారం ఎంత భయంకరమైనటువంటి విశ్వరూపమైనటువంటి దోపిడీ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఒక అతీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది. అదే బెంజ్ సర్కిల్లో 53 కోట్లకి ఒక కిలోమీటర్ జగన్మోహన్ రెడ్డి వేస్తే 7 వచ్చి 120-130 కోట్లకి ఒక కిలోమీటర్. ఇక్కడే కట్టడాల విషయం పక్కన పెడితే రైతులకు రైతుల దగ్గర కోసం ఇది ఏటీఎం. నేను చెప్పింది ఏటీఎం. ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థ కోసం మీరు అడిగింది ఇంకా రియల్ ఎస్టేట్ రెండో భాగం. ఆయన సొంత అమరావతి అనేటువంటిది రాజధాని అన్నారు కదా, రాజధాని కాదు, అది రియల్ ఎస్టేట్ సంస్థ. చంద్రబాబు నాయుడు యొక్క రియల్ ఎస్టేట్ సంస్థ అమరావతి. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు నాకు 34,000 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమితో కూడా 50,000 ఎకరాలు ఉన్నాయి, ఈ 50,000 ఎకరాలు గాన నేను పరిపూర్ణంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే విశ్వనగరం అవుతుంది, ప్రపంచంలోనే ఒక పెద్ద నగరం అవుతుంది అనేటువంటి చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు అదే నోటితో నాలికి మడత పెట్టి చెప్తున్నాడు. ఇది 29 గ్రామాలకి ఈ 50,000 ఎకరాల్లో నేను ఒక నగరాన్ని నిర్మిస్తే అది మున్సిపాలిటీ అవుతుంది, నాకు ఇంకా కావాలా అంటున్నాడు. ఎక్కడ దాకా కావాలా తెలియదు, ఎందుకు కావాలా తెలియదు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అక్విజేషన్ చేస్తున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు తీసుకున్నటువంటి 50,000 ఎకరాలకి ఏదైతే 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారో, ఈ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి రైతులకి మీరు ఫ్లాట్లు అలాట్ చేశారా? ఎన్ని ఫ్లాట్లు అలాట్ చేశారు? ఎక్కడ అలాట్ చేశారు? మీకు సంబంధించినటువంటి మీ బినామీలు కొనుక్కొని వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్లకు మాత్రం మెయిన్ రోడ్లలో, సీడ్ యాక్సెస్ రోడ్లో, సచివాలయాలకు ముందర, మా ఎస్ఆర్ఎం సర్కిల్లో, ఇటువంటి ఏరియాల్లో రాధాకృష్ణ కూడా ఎస్ఆర్ఎం సర్కిల్లో ఇచ్చారు. రాధాకృష్ణ కొడుక్కి, రాధాకృష్ణ కూతురికి ఇద్దరికి కూడా ఎస్ఆర్ఎం సర్కిల్లో అలాట్ చేశారు. వాళ్ళు రైతులా? రాధాకృష్ణ కొడుకు, రాధాకృష్ణ కూతురు నిజంగా రైతులా? అమరావతి రాజధాని వస్తున్నదని చెప్పి హడావిడిగా పోయి చంద్రబాబు నాయుడు ఏ ఏరియాలో చెప్తే ఆ ఏరియాలో పోయి కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని ఈ యొక్క అమరావతి పూలింగ్లో ఇచ్చేసి మేము రైతులు అని చెప్పి వాళ్ళు ఎస్ఆర్ఎం సర్కిల్లో ల్యాండ్స్ తీసుకున్నారు. మీకు వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు ఎస్ఆర్ఎం సర్కిల్లో. మిగతా రైతులకి ఇప్పుడు రామారావు పరిస్థితి చూడండి. రామారావు అనే రైతు తరతరాలుగా వాళ్ళు ఎప్పటి నుంచో వాడు బతుకుతున్నటువంటి రైతులు. నీ మాదిరిగా హడావిడిగా పుడుకున్న ఏబిఎన్ రాధాకృష్ణ కాదు అతను. అతనికి ఎక్కడిచ్చారు? గోడుగోడున వినిపించాడు పోయి. మంత్రి నారాయణ అక్కడ లోకల్ ఎమ్మెల్యే సమక్షంలో మీటింగ్లో గోడుగోడున వినిపించాడు. అయ్యా, నాకున్నటువంటి భూమిని ఇచ్చేశాను, ఆ భూమిని నాకు మిగులు ప్లాట్ పలానా దగ్గర నుంచి చూపించారు,
చూపించినప్పుడు అక్కడ పోయి చూస్తే 400 నుంచి 5 అడుగులు నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ప్లాట్ ఇచ్చారయ్యా, ఆ నీళ్ళల్లో ఉండే ప్లాట్ ఎన్నో ఒక చెరువులో ఇచ్చారయ్యా, ఆ చెరువులో ఉండేటువంటి ప్లాట్ నేను ఏం చేసుకునేది, నేనేం చేసుకుని ఏం తిని బతికేది అని చెప్పి గోడున ఏడుస్తూ సీడ్ యాక్సెస్ రోడ్కి ఇల్లు కూడా పోయింది. ఈ ఇల్లు కూడా తీయేస్తున్నారు, మేము ఏడ అడుక్కొని తినాలా నేను నా భార్య నా పిల్లలు అని చెప్పి నిలువున హార్ట్ ఆగిపోయి గుండె ఆగిపోయి చనిపోయాడు. అక్కడే మీటింగ్లో చనిపోయాడు పాపం. ఎంత దౌర్భాగ్యం చూడండి. మనకు తెలిసింది ఒక రామారావే. ఇటువంటి రామారావు రాజధానిలో చాలా మంది ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి బాధ. ప్రజల్ని కంటె తడి పెట్టి ప్రజల కన్నీటితో నువ్వు రాజధాని కట్టద్దాయా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బాధ అని అంటున్నారు, మరి వాళ్ళ తరఫున రైతుల తరఫున మద్దతుగా ఎందుకు రావట్లేదు జగన్? అదే కదా మేము మాట్లాడేది. అయ్యా నువ్వు తీసుకునే పూలింగ్ విధానం తప్పు, నువ్వు కట్టేటువంటి అక్రమ కట్టడాలు తప్పు, నువ్వు ఇచ్చేటువంటి ప్లాట్ల అలాట్మెంట్లు తప్పు, ఇవన్నీ కూడా రైతులకి నువ్వు ఇబ్బంది కలిగిస్తున్నావు అంటే రాజధానికి వ్యతిరేకులు అంటారు. అమరావతి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పడదు, వీళ్ళు అమరావతి వ్యతిరేకులు, అమరావతిలోకి రావద్దు అంటే మేము అమరావతిలోకి పోతే అక్కడ జరిగేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క గూడిపుటాన్ని అంతా కూడా బయటపడుతుంది. అందుకని మేము కానీ పోతే మా మంత్రులు పోయినా మా అమరావతి పరిరక్షణ కమిటీ కానీ పోతే అక్కడి నుంచి వాళ్ళ కోడిగుడ్లు ఇస్తారు, రాళ్ళు ఇస్తారు. సాక్షాత్ పోలీసులు కూడా తలబగిలిపోయాయి కదా రాళ్ళు ఇసిరి. వాళ్ళ తెలుగుదేశం టీడీపీ గుండాలు రాళ్ళు ఇసిరి పోలీసుకే సాక్షాత్ తలబగిలిపోయి పాపం హాస్పిటల్లో చేరాడు. ఇటువంటి పరిస్థితి. కోడిగుడ్లు ఆడవాళ్ళ చేత మహిళల దగ్గర కూడా కోడిగుడ్లు ఇసిరిపించారు చంద్రబాబు నాయుడు. ఎంత దారుణం చూడండి. అంటే మేము పోతే ఆడ జరిగేటువంటి అవినీతి బయటపడుతుంది, ఆడ జరిగేటువంటి అన్యాయాలు బయటపడతాయి. మీకు ఒకటి చెప్పాలి, ఈ ప్లాట్ల అలాట్మెంట్లో కనీసం వాగుల్లో ఇచ్చేశారు, వంకల్లో ఇచ్చేశారు, శ్మశానాల్లో ఇచ్చేశారు, గుంటల్లో ఇచ్చేశారు రైతులకి. కనీసం అక్వజేషన్ చేయనటువంటి నేలల్లో కూడా ఫ్లాట్లు అలాట్ చేశారు. ఈ దారుణం ఏందని అడిగితే మీరు అమరావతికి వ్యతిరేకం, మీరు అభివృద్ధికి వ్యతిరేకం, మీరు అమరావతి ద్రోగులు అంటారు. ఏందయ్యా అమరావతి అక్కడ కడుతున్నావు మునిగిపోతుంది. సాక్షాత్తు ప్రపంచ బ్యాంకే చెప్పింది ఈ నీళ్ళని ఎత్తిపోయడానికి 20,000 క్యూసెక్ల పంపులు కావాలి, అదేవిధంగా 8,000 కోట్ల రూపాయలు ఫండ్ కావాలి దానికి ప్రాజెక్టులకి, ఆ ఎత్తిపోతల పథకానికి. ఇటువంటిది ఎందుకు అంటే లేదు నేను అక్కడే కడతానంటాడు. 6 జలాశయాలు కడుతున్నారు, ఎత్తిపోతల పథకం 3 ఎత్తిపోతల పథకాలు పెడుతున్నారు. ఎత్తిపోతల పథకంతో జలాశయాలతో ఒక రాజధాని నిర్మాణం జరుగుతున్నదంటే ఎంత దౌర్భాగ్యం మన దేశంలో. ఏదైనా ఉండదు ఈ రాష్ట్రంలో. అదేమంటే పోయి హడావుడిగా పోయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గెజెట్ పాస్ తీసుకొచ్చుకున్నారు. అదేమంటే గెజెట్ సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు ఇదే అమరావతి అని చెప్పి గెజెట్ పాస్ చేసింది, అయినా కానీ మీరు ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఎదురుదాడి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎదురుదాడి. ఇప్పుడు రైతులు వస్తున్నారు, పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో రైతులు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. నువ్వు చేసేటువంటి అరాచకాల్ని, దౌర్భాగ్యాల్ని, దుర్మార్గాల్ని సహించుకోలేక బాధతో మాకు రక్షణ కల్పించండి అయ్యా, మాకు సాయం చేయండి అయ్యా, మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ రైతులు ఏం చెప్తారో విన్నాడు. విన్న తర్వాత ఈ రైతులు చెప్పింది నిజమా కాదా అని చెప్పని మేము క్రాస్ చెక్ చేసుకోవాలి కదా పార్టీ తరపు నుంచి. రైతులు చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరుగా. క్రాస్ చెక్ చేసుకుని నిజంగా రైతులు చెప్పింది నిజమా అబద్ధమా, ఆ జరుగుతున్నది అన్యాయమా అక్రమమా, రైతులు ఏమైనా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ క్రాస్ చెకింగ్ కోసమే ఒక సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని చెప్పిన ఒక కమిటీ, ఈ పొలిటికల్ కమిటీ సిఆర్డీ అమరావతి పొలిటికల్ కమిటీ ఒక కమిటీని, 2 కమిటీలని ఆడికి పంపించడానికి జరిగింది. ఆడికి పోతే వీళ్ళు పోతే ఆడ జరిగేటువంటి అన్యాయాలన్నా కూడా నిజం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తారు. అందుకనే పెనుమాకలోకి రానియకుండా ఉండవల్లిలోనే అరెస్ట్ చేశారు, ఉండవల్లిలోనే ఎదుర్కొన్నారు. ఉండవల్లిలో ఎదుర్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? పెనుమాకలో రైతులు ఉండవల్లికి వచ్చారా? రాదు కదా. మరి ఉండవల్లిలో ఉండేది ఎవరు? రౌడీలు, టీడీపీ రౌడీలు, గుండాలా? వాళ్ళ చేత రాళ్ళు, కోడిగుడ్లు ఇసురు పారిచ్చారు. అదేమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కేసు పెడితే ఈ విధంగా మమ్మల్ని దౌర్జన్యంగా ఎదుర్కొన్నారని చెప్పని కేసు ఏమని రిజిస్టర్ చేసింది ప్రభుత్వం? ఈ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు అంట. ఎవరు కొట్టారంటే గుర్తు తెలియని వ్యక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఒక పిటిషన్ మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడికి వచ్చారని. పోలీసు వ్యవస్థలకి, చంద్రబాబు నాయుడికి, హోంమంత్రికి చెప్తున్నా, హోంమంత్రికి కళ్ళు లేవా? కళ్ళు లేకుంటే నేను ఒక వీడియో పంపిస్తా చూడమ్మా, నువ్వు వీడియో పంపిస్తాను చూడు. ఎన్ని మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో, అన్ని టీవీల్లో వీడియోలు వచ్చాయి. రౌండ్లెస్ చూపించారు కదా మీ వాళ్ళే, ఏబిఎన్, మహా టీవీ వాళ్ళు రౌండ్లెస్ చూపించారు. రౌండ్లో ఉండే వ్యక్తులు ఎవరో మీకు తెలియలే?
కళ్ళు కనపడవా? ఎక్కడున్నా ఇక్కడ కళ్ళు నీకు హోంమంత్రి? గుర్తు తెలియని వ్యక్తులు ఎందుకు రాస్తావు? సరే, గుర్తు తెలియని వ్యక్తులు రాసావు అప్పుడు, మరి ఇప్పుడున్నా రాసావా? వాళ్ళ పేర్లు పెట్టావా? ఇదా ప్రభుత్వం వైనం? ఇదా నిజమైన ప్రభుత్వం? ఇంత నీచమైనటువంటి ప్రభుత్వం, ఇంత నీచమైనటువంటి దోపిడీ రాష్ట్రంలో కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. ప్రపంచ దేశాల్లో అవినీతిమయం, అక్రమమయం, దోపిడీమయం, దౌర్జన్యాలమయం అనేటువంటి ర్యాంకులు ఇస్తే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ర్యాంక్. అంటే గతంలో కూడా మీరే అధికారంలో ఉన్నారు. మీరున్నప్పుడు మరి మీరేం చేసినారు? అమరావతికి కావచ్చు, అక్కడ ఉండేవాళ్ళు రైతులు కానీ మీరేం చేసినారు? అసలు మాకు ఏం చేసామంటే వచ్చిన 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు కరోనా పోను, ఇంక 2.5 సంవత్సరం కరోనా పోను, ఇంకో 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆ రోజు అమరావతిలో ఇంత ఎత్తుకు పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు, లక్షల కోట్లు, ఈరోజు 2 లక్షల కోట్లు అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పిన అమరావతిని డిక్లేర్ చేసి 47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు. వివిధ బ్యాంకుల నుంచి 47,000 కోట్లు అప్పు తెచ్చావు. నువ్వు బడ్జెట్లోంచి కూడా ఫండ్ అలొకేట్ చేసావు. దాన్ని సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ కదా, మరి ఎందుకు నువ్వు బడ్జెట్లోంచి ఫండ్ అలొకేట్ చేసావు? చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకి. మా డబ్బులంతా ఎత్తుకు రాజధానిలో పెట్టేస్తే మేమేమైపోవాలా? అందువల్ల ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు 3,75,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు. 3,75,000 కోట్ల రూపాయల అప్పులు 2 సంవత్సరాలు. మిగతా 3 సంవత్సరాల్లో ఎంతకు పోతుంది అప్పు? ఎన్ని లక్షల కోట్లకు పోతుంది? ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని కట్టడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద పెను భారం. అది ఈ పెను భారాన్ని ప్రజలు తట్టుకోలేరని చెప్పని ఆ రోజు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమరావతిలో ఉన్నటువంటి దాన్ని ఎమ్మెల్యేల మీటింగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. పరిపాలన వచ్చి విశాఖపట్నం, అదేవిధంగా న్యాయ రాజధాని వచ్చి కర్నూలు పెట్టేసి 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పోవడం అనేటువంటిది వాస్తవం. కానీ దురదృష్టవశాత్తు దాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా ఇవి అవన్నీ ఎన్నో దీంట్లో. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనుకూలంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఒక మావిగన్ అనేటువంటి ఒక మంచి ఒక పద్ధతిని మీకు సూచిస్తున్నారు. దాన్ని మీరు ఫాలో చేయండి. మావిగంటలో ఆల్రెడీ అన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు అమరావతిలో మీరు ఏం చేస్తున్నారు? రైల్వే స్టేషన్ కావాలంట. రైల్వే స్టేషన్ 5,000 ఎకరాలతో రైల్వే స్టేషన్ అంట. 5,000 ఎకరాలతో రైల్వే స్టేషన్ అంటే రైలు ఎక్కడానికి ఇంకో రైలు ఎక్కాలి. రైల్వే స్టేషన్ గేట్ కడిగి పోయి రైలు ఎక్కడానికి ఇంకో రైలు ఎక్కాలి 5,000 ఎకరాలకి పోవాలంటే. అది అసలు ఎక్కడన్నా ప్రపంచంలో 5,000 ఎకరాల రైల్వే స్టేషన్ ఉందా? ఆల్రెడీ మావిగన్లో మచిలీపట్నంలో ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, గుంటూరులో ఒకటి ఉంది. ఈ 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కావాలంట, ఇంకో కొత్త ఎయిర్పోర్ట్, అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలంట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ విస్తరించండి. అన్ని ఎగ్జిస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నటువంటి ఈ మావిగన్కి అప్పుడు ఒక 5,000 కోట్లు, అప్పుడు ఒక 5,000 కోట్లు, అప్పుడు ఒక 5,000 కోట్లు, ఒక 2-3 సార్లు ఒక 20,000 కోట్లు పెడితే బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని వస్తుంది. ఆ బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని నుంచి డే 1 నుంచి ఆదాయం వస్తుంది. మనం ఏదైనా సరే దేశానికి రాష్ట్రానికి మనకు కావాల్సింది ఏంది? మనం పెట్టుబడుల్లో నుంచి ఆదాయం రావాలి ఏదో ఒక విధంగా. అది ఎవరి మీద పెట్టినా సరే, ప్రజల మీద పెట్టినా కానీ, విద్యార్థుల మీద పెట్టినా కానీ, ఎవరి నుంచి పెట్టినా కానీ దాంట్లో నుంచి ఈల్డ్ రావాలి కదా. ఆ ఈల్డ్ రాకుండా ఎంత పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని నువ్వు అప్పులు పాలు చేయడం అనేటువంటిది అమానుషం కదా. ఆ ధోరణిలో ఒక 20,000 కోట్లు పెడితే నువ్వు పెట్టిన డే 1 నుంచి నీకు అభివృద్ధి జరుగుతుంది, దాంట్లో నుంచి ఈల్డ్ వస్తుంది, రిటర్న్ వస్తుంది అని చెప్పిన ఉద్దేశంతో మావిగన్ డిక్లేర్ చేస్తే దానిపైన భయంకరమైన ట్రోల్స్ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ వెధవలు. ఆ తర్వాత ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన బాగుంది, ఆలోచించారు ప్రజలు. ఆలోచించగానే ఎదురుదాళ్ళు, అరే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన చాలా బాగుందని చెప్పిన ప్రజల్లో ఒక మంచి థాట్ వచ్చేసింది. కాబట్టి దీన్ని నెట్టైనా సరే ఎదుర్కోవాలని చెప్పి ఎదురుదాడి. ఈ ఎదురుదాడితో మావిగన్ పైన ఎదురుదాడి. మేము కూడా మేము చేసేది కూడా మావిగన్ అంటాడు చంద్రబాబు సిగ్గు లేకుండా. మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన మావిగన్ మేము కూడా చేసేది అమరావతి అనేటువంటి మాటలు మాట్లాడతాడు. ఇది అమరావతి పరిపాలన విధానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.